నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రేడ్ డీల్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న మాట ఇది. యూరోప్తో చేసుకున్నాం, యూరోపియన్ యూనియన్ తోటి చేసుకున్నాం, తర్వాత అమెరికాతోటి. సరే, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్ తర్వాత పరిణామాలు గమనిస్తుంటే యుఎస్ అంటే చిన్న తక్కువ స్థాయిలో పెనాల్టీస్ని ఇవ్వబోతోంది. దానికోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఆయన సంతకాలు కూడా పెట్టారు. ఆయన కాంగ్రెస్ నిర్ణయాన్ని కాదని ఆయన తీసుకున్న నిర్ణయం. ఇదిలా ఉంచితే ఎక్స్పోర్ట్స్ దగ్గర $1 ట్రిలియన్ ఫైనాన్షియల్ ఇయర్ 2027లో హిట్ అవ్వచ్చు అనేది ఇంకొక అబ్జర్వేషన్. అసలు సమగ్రంగా యుఎస్తో ట్రేడ్ డీల్ మనకి మంచి వెసులుబాటు ఇచ్చిందా, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిందా, మన ఎక్స్పోర్ట్స్ పెరగటం, తర్వాత పరస్పరం ప్రయోజనకారిగా ఉండే అంశాలు ఇందులో ఉన్నాయా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం బాధ్యం గారు. సో కాంగ్రెస్ నిర్ణయాన్ని కాదని ఆయన కొంత బోల్డ్గా వెళ్ళారని అనుకోవచ్చా సార్? కరెక్ట్. ఎందుకంటే ఇక్కడున్న పొలిటికల్ పార్టీ, ఎస్పెషలీ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా కొంచెం కిసాన్ సంయుక్త మోర్చా అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి ఉంది. అది కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు దాన్ని. వీళ్ళకే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు మొన్న ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 ఛానళ్ళు వెళ్ళి మాట్లాడారు దీని గురించి. అది మంచి పని చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయాల్సిందే. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. బీజేపీకి ఎప్పుడు చెప్తుంటాను నేను, బీజేపీ వైపు నుంచి ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే మంచి పని చేసినా కానీ కమ్యూనికేట్ చేయలేకపోతారు వాళ్ళ దాంట్లో. ప్రతి స్టేట్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో చూడండి, పీయూష్ గోయల్ గారు ప్రతి ఛానల్లో వెళ్ళి, రిపబ్లిక్ కానీ, జీ కానీ, ఆజ్ తక్, ఇండియా టుడే, అన్ని ఛానల్లో, సిఎన్బిసి వెళ్ళి మాట్లాడి, యూనియన్ మినిస్టర్ వెళ్ళి మాట్లాడి క్లారిఫై చేశారు. దీంట్లో స్టిక్కింగ్ పాయింట్స్ అంటారు. అంటే ఏంటి మేజర్ ఇష్యూస్, మనం ఒకసారి దీన్ని కొంచెం స్టడీ చేద్దాం వాస్తవానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు. బయట నుంచి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది దీంట్లో ఏం లేదు, దీంతో మొత్తం యూఎస్ ఎత్తుకెళ్ళిపోయారు డీల్ అంతా అని. కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన వైపు ఉన్నదానికి యాక్సెస్ కావాలి, వాళ్ళకి ప్రోడక్ట్స్ యాక్సెస్ కావాలన్నమాట. ఏంటది? వాళ్ళ వైపు నుంచి ఉన్న కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన వైపు. సో మనం చెప్పాం నో. సోయాబీన్, మేజ్, కార్న్ ఇట్లాంటిది ఏది అలౌ చేయట్లేదు. బియ్యం, గోధుమ అయితే ప్రసక్తే లేదు. సో దీంట్లో ఒక ఎక్సెప్షన్ సోయాబీన్ ఆయిల్ ఇచ్చారు. పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మేము మా వైపు నుంచి మన దేశంలో తయారు చేయని ప్రోడక్ట్స్, షార్టేజ్ ఉన్న ప్రోడక్ట్స్ని మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు కూడా మన యాపిల్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. యాపిల్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనం. మన కాశ్మీర్ ఉంది కదా, మనకి సరిపోవట్లేదు, డిమాండ్ సరిపోవట్లేదు. దానికోసం మీరు చూస్తుంటారు సూపర్ మార్కెట్కి వెళ్ళిన, ఈవెన్ ఈ గ్రీన్ యాపిల్స్ వస్తుంటాయి. గ్రీన్ ఒక్కటే కాదు, మీరు ఈవెన్ పుష్కార్ట్ వెండర్స్ దగ్గర కూడా కెనేడియన్ యాపిల్స్ కనిపిస్తుంది. స్టిక్కర్ పెడతాడు దాని మీద, కెనడా అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళేం చేశారు, ఈ కొత్త డీల్లో యాపిల్ మీరు తెచ్చుకోండి, ఒక కోటా పెట్టారు, ఇన్ని లక్షల యాపిల్ తెచ్చుకోవచ్చు. దానికి ఒక బేస్ రేట్ పెట్టారు. అది కాంగ్రెస్ హయాం నుంచి ఉంది. అది అంటే $75 ఒక యాపిల్కి మీరు తెచ్చుకోవాలంటే. అది చాలా కష్టం వాళ్ళకి అమ్మడానికి భారతదేశంలో. సో మన వైపు నుంచి మనం చూస్తూ ఉంటాం చూడండి, ఒక ఇంపోర్టెడ్ యాపిల్ని అంత డబ్బులు ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. సో ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మన వైపు నుంచి ఏమేమి మనకు యాక్సెస్ ఉంది, వాళ్ళ వైపు నుంచి ఏం యాక్సెస్ ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ద ప్రోడక్ట్స్ దట్ వీ డోంట్ మేక్ ఇన్ ఇండియా, మనం తయారు చేయని ప్రోడక్ట్స్ మనం అక్కడి నుంచి తెప్పించుకుంటాం. ఓకే, దాంట్లో 0% ఇస్తే మనకే మంచిది కదా. అంతే కదండి. ఇప్పుడు మనం ఇది తెచ్చుకుంటాం, కార్న్ తెచ్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. కార్న్ లేదని చెప్పాం, కానీ కార్న్ తెచ్చుకున్నాం అనుకోండి, జిఎం మోడిఫైడ్ మనం తీసుకోం. వాళ్ళ దగ్గర ఉన్న 90% జిఎం మోడిఫైడ్. ఓకే, అది వాళ్ళ కన్జంప్షన్ కూడా వాడతారండి. అది వాడతారు, అక్కడ వాడతారు, కానీ వాళ్ళు చాలా చిన్న కన్జంప్షన్ వాళ్ళు. అంటే వాళ్ళ వైపు ఎక్కువ బీఫ్ ప్రోడక్ట్స్ వాడతారు వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ పాల కోసం ఆవులకి ఇచ్చే ఫీడ్ బీఫ్, దాంట్లో కూడా బీఫ్ ఉంటుంది, రైట్ బీఫ్ ఇస్తారు. దానికోసం మనం పాలు కొనట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇస్ అవుట్. వాళ్ళ వైపు నుంచి మనం ఏం తీసుకోవచ్చు, అది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రేడ్లో ఎప్పుడు బెనిఫిట్స్ చూస్తారు. మన వైపు నుంచి వెళ్ళేది మన లేబర్ ఇంటెన్సివ్గా ఉన్న ప్రోడక్ట్స్ మనం అమ్ముతాం.
మనది మాట్లాడుతూ ఇవాళ పొద్దున ఒక కొత్త డీల్ వచ్చింది. బంగ్లాదేశ్కి వాళ్ళు 0% ఇస్తారంట కొన్ని ప్రోడక్ట్స్ మీద, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ మీద. టెక్స్టైల్స్ మీదే ఉంటుంది ఎక్కువ మేజర్. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు 19% ఉంది. దాన్ని కొన్ని ప్రోడక్ట్స్ మీద 0% ఇస్తారంట అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. కానీ కండిషన్ ఏం పెట్టారు, మీరు అమెరికన్ మెటీరియల్ కొని ఆ మెటీరియల్తో తయారు చేసే ప్రోడక్ట్స్కే మేము 0% ఇస్తాం. కండిషన్ సప్లై. వాడు అమెరికా నుంచి కొనుక్కుంటే వాడు ఆ రేట్ ఎంత ఉంటుంది వాడిది, అక్కడే పెరిగిపోతుంది కదా రేట్. మన దగ్గర తీసుకున్న కాటన్ కానీ, మన సూరత్ వైపు నుంచి తీసుకున్న యాన్స్ కానీ తీసుకుంటే చాలా చీప్ ఉంటుంది. మీరు అమెరికా వైపు నుంచి తీసుకుంటే ఆ ప్రోడక్టే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని తెలుగులో ఒక ప్రావర్బ్ సామెత ఉంది, దమ్మిడి వ్యాపారానికి యాగానికి క్షౌరం అని. వీడమ్మే 10 రూపాయల దానికి 100 రూపాయల సరుకు దించుకోవాలి అక్కడి నుంచి. అదే. సో ఆల్రెడీ ఇప్పుడు మనం టెక్నికలీ 18% కాలేదు, ఇంకా చాలామంది 18% దొంగ అయిందని అనుకుంటున్నారు. లేదు, ఇంకొక నెల పడుతుంది. నెల సంతకం చేయలేదు ఇంకా. లాస్ట్ మినిట్ లీగల్ చెక్ చేసుకుంటున్నారు, కామా ఫుల్ స్టాప్లు చెక్ చేసుకుంటున్నారు. ఓకే, అదంతా అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ మార్చ్ ఎండింగ్లో సంతకం పెడతారు. అప్పుడు దాకా 18% ఉండదు, 25% ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాన్స్ ఆర్డర్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ 15 డేస్కి వాళ్ళు ఆర్డర్ ఇవ్వరు. మీకు జూన్లో కావాల్సిన ఆర్డరు జూలైలో కాని ఆర్డర్ ఇప్పుడు ప్లేస్ చేస్తారు వాళ్ళు. అమెరికన్ కంపెనీస్, వాల్మార్ట్ ఉండొచ్చు, టార్గెట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కార్ కంపెనీలు ఉండొచ్చు, ఫుట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు, అమెరికా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు అడ్వాన్స్గా. ఎందుకంటే వీళ్ళు తయారు చేయాలి కదా, రెడీ చేసి పెట్టరు కదా అక్కడ. మాకు 1,00,000 షూస్లు కావాలి ఇట్లా మెజర్మెంట్స్ అంటే మనం తయారు చేసి అక్కడ పెట్టరు. ఇదంతా వచ్చిన ఆర్డర్ మీద 6 months ఇది ఉండాలి. సో వాళ్ళు ఆర్డర్ తయారు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, దట్ ఎక్స్పోర్ట్స్ కుడ్ రైస్ టు ఎ రికార్డ్ 1,000 బిలియన్ FY27. 1,000 బిలియన్ ఆలోచించండి. ఎందుకంటే ఇండియన్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇది యూఎస్కి ఒక్కటే కాదు, లోకం అంతా ఎక్స్పోర్ట్స్ కలిపితే మనం వీ విల్ డూ 1,000 బిలియన్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. 2026-27లో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్ ఫ్రమ్ April 1st వీ విల్ డూ 1,000 బిలియన్ అంటున్నారు. ఓకే, అందుకు దాంట్లో చాలా మటుకు ఫైనాన్షియల్ ఇయర్ అది ఆర్డర్స్ ఆర్ ఆల్రెడీ కమింగ్ ఇన్ ఫర్ షూస్, కెమికల్స్ అండ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. వాసుదేవన్ గారు 23-24లో మనం యూఎస్కి పంపించింది టోటల్ ఫిష్ ఎక్స్పోర్ట్స్, ఫిష్ దాంట్లో షింప్ ఉంటుంది, రొయ్యలు ఉంటుంది, మొత్తం 60,000 కోట్లు యూఎస్కి ఒకటే. 60,000 కోట్ల షింప్ మనం ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తాం, దాంట్లో 40,000 కోట్లు రొయ్యలు, షింప్. సో ఆలోచించండి మార్కెట్ ఎంత పెద్దది. ఇప్పుడు EUతో సంతకం చేశాం, అక్కడ కూడా వెళ్తుంది ఇప్పుడు 0లో. పెరుగుతుందా? ఇదే 64,000 కోట్లు మీకు 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు కూడా కావచ్చు. సో లుక్ ఎట్ ద ఎక్స్పాన్షన్ ఇన్ మార్కెట్ సడన్లీ. కానీ ఆ డిమాండ్ మనం మీట్ చేయగలమా? ఆంధ్ర వైపు ఉన్న రొయ్యలు కానీ, కేరళ వైపు ఉన్న రొయ్యలు కానీ మనం తెప్పించుకుంటే డౌట్. ఈవెన్ టుడే మనం క్యాష్యూనట్ అని మాట్లాడాం, మనం ఇప్పుడు గుర్తుంది, లాస్ట్ టైం కూడా చెప్పాం. మనం ఇంపోర్ట్ చేస్తున్నాం క్యాష్యూనట్ని. మనకు ఉంది కదా సార్, లేదు, ప్రొడక్షన్ తక్కువ ఉంది, కేరళ ఉంది, మనది అనుకుంటాం అట్లా. ప్రొడక్షన్ తక్కువ, డిమాండ్ అంత ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఓకే, అక్కడే ప్రాబ్లం వస్తుంది. డిమాండ్ ఉంది ఎక్కువ మార్కెట్ బయట, కానీ మనం దాన్ని సప్లై చేయలేకపోతున్నాం అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన ఆయిల్ డీల్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఆయిల్ డీల్? ఓకే, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అంటే, మన యూఎస్లో మనకి వాళ్ళ వైపు నుంచి ఉన్న ఎక్స్పోర్ట్, వాళ్ళు బయట నుంచి తెప్పించుకునే ఇంపోర్ట్స్లో ఇండియా షేర్ ఇస్ ఓన్లీ 3%. US is a $30 trillion మార్కెట్, $30 trillion మార్కెట్లో మన షేర్ 3%. చైనా 35%, వాళ్ళకి 38% టారిఫ్ ఉండి కూడా వాళ్ళు 35% యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనం 3% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకున్న పొటెన్షియల్ చూడండి. చైనా అది ఏం మ్యాజిక్ చేస్తున్నారో 34% అంటే డెఫినెట్లీ వాళ్ళ మిషనరీ ప్రోడక్ట్స్, వాళ్ళ వైపు నుంచి ఉన్న మిషన్ టూల్స్ కానివ్వండి, వాళ్ళ వైపు నుంచి మెషినరీ. నాకు ఇక్కడ ఒక డౌట్, చైనా అందరికీ పంపించినట్టు యూఎస్ కూడా 2 నెంబర్ మాల్ పంపిస్తుందా? లేదు, క్వాలిటీ వైజ్ ప్రీమియర్ మాల్ పంపిస్తుంది. యూరోప్ అండ్ యూఎస్ చాలా స్ట్రిక్ట్ క్వాలిటీలో. ఈవెన్ మనకి మాత్రమే ఆ ఫెసిలిటీ. పోయిన సంవత్సరం గుర్తుంటుంది మీకు, మామిడికాయలు పంపించాం మనం ఇక్కడి నుంచి, అది రిజెక్ట్ అయింది ఒక లాట్ మొత్తం, అక్కడే డెస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. మనకి తెప్పించుకోవడానికి మళ్ళీ కెపాసిటీ లేదు. భారతంలో కన్జ్యూమ్ చేస్తారు, ఇండియాలో కన్జ్యూమ్ చేస్తారు అదే మ్యాంగో, ప్రాబ్లం లేదు. కానీ పెస్టిసైడ్ కంటెంట్ పెరిగిందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు అక్కడ యూఎస్.
అక్కడే మనం డెస్ట్రాయ్ చేసి ఆల్మోస్ట్ బిలియన్స్ పోయింది ఆర్డర్లో దాంట్లో. సో మన క్వాలిటీ చాలా కేర్ఫుల్. ఈవెన్ షింప్లో ఉంది, మీకు ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఒకసారి మన చూసుకోవాలి, దాని మీద చాలా కంప్లైంట్ ఉందండి. సో వీ హ్యావ్ టు ఫాలో ఆల్ FSSAI స్టాండర్డ్స్. ఎలర్జీస్ ఉంటాయి ఇక్కడ. చాలా మటుకు FSSAI స్టాండర్డ్స్ కానీ మిగతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో 2 నంబర్ మాల్ మనం యూరోప్ పంపించలేము, చైనా కూడా పంపించలేరు అది. కానీ చైనాకి ఏంటంటే వాళ్ళ అడ్వాంటేజ్, వాళ్ళ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ మిషనరీలో వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది, ఈవీలో ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉంది, ఇప్పుడు రేర్ మెర్త్స్ అండ్ మ్యాగ్నెట్స్లో వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. చైనాకి అది ఎప్పటి నుంచో వాళ్ళు లాస్ట్ 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకున్నారు. మనం చేయలేదు అది, మనం చేసిన తప్పది. మన వైపు సోషలిస్ట్ మోడల్ పెట్టుకొని HAL వాళ్ళు ప్లేన్ తయారు చేస్తారని చెప్పి 30 సంవత్సరాలతో కూడా HAL ప్లేన్ తయారు చేయలేకపోతున్నారు ఇప్పుడు కూడా. అది జరుగుతుంది. ఇప్పుడు యాక్మా ఫిల్టర్స్ చూస్తున్నాం, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మార్చేశారు, ప్రైవేట్ సెక్టర్ తీసుకొస్తున్నారు. రఫాల్ కూడా అంటున్నారు జాయింట్ ప్రొడక్షన్ HALతో చేయం, మేము ఇంకొకరితో ప్రైవేట్ సెక్టర్తో చేసుకుంటాం. ఎందుకంటే టైం లైన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ టైంలో డెలివరీ చేయకపోతే వాళ్ళ మీద ఫైన్ పడుతుంది. ఈవెన్ They are very clear. మిలిటరీ అఫీషియల్స్ కూడా చాలా దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇప్పుడు కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ చైర్మన్ చెప్పారు, రమేష్ జునేజా అని చెప్పారంటే 50% ఎక్కువ వస్తుంది ఇండియాని లెదర్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్ టు EU. అంటే ఇప్పుడున్న దానికి మోర్ దెన్ 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ టు EU లెదర్ అండ్ ఇది ఫుట్వేర్. 18,000 కోట్లు లెదర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. అండ్ దట్ టు ఇంక్రీజ్ ఆఫ్ 30% ఇన్ ఫస్ట్ ఇయర్, 50% ఇన్ సెకండ్ ఇయర్. అప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆలోచించి. కాన్పూర్ కానీ చెన్నై కానీ మిగతా ప్లేస్లో ఎక్కడ ఫుట్వేర్ తయారు చేస్తారో ఎంత ఆలోచించండి. సో డెఫినెట్గా, ఎందుకంటే మనం చూసిన ఇండియా గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మొత్తం కంప్లీట్ మనం చూస్తే $634 బిలియన్. దట్ ఈస్ ఓన్లీ టిల్ డిసెంబర్. ఇంకా మార్చ్ అయిపోతే బహుశా 750 కావచ్చు. అది పీయూష్ గోయల్ గారు అంటున్నారు దాన్ని 1000 బిలియన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్. అంటే 250 బిలియన్ ఎక్స్ట్రా అప్రాక్సిమేట్లీ. ఆలోచించండి, దిస్ ఇస్ అ బిగ్ టార్గెట్, చిన్న అమౌంట్ కాదు. మనం యూఎస్కి లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేసింది మొత్తం $80 బిలియన్, ఓన్లీ $80 బిలియన్, విచ్ ఇస్ ఇప్పుడు $1 trillion దాన్ని మొత్తం కలుపుతున్నారు, మొత్తం కలిపి అన్ని EU అన్ని కలిపి చేస్తున్నారు అన్నమాట. అంటే USA ఆలోచించండి మీరు, యూఎస్లోనే మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ, 3% US ఎక్స్పోర్ట్స్ మనకి. చైనా 34 చెప్పాను చూడండి. ఇప్పుడు మనం 34 పోయి మనం 10 అయినా చేయాలి కదా, చేస్తే మన మార్కెట్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. సో ఇది మనకు ఇప్పుడు చేయాల్సిందా. ఎందుకంటే మనం వాసుదేవన్ గారు చాలా మటుకు మీరు బకెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం మిగతా దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఫిగర్స్ మీకు కోట్ చేస్తాను. ఐ హ్యావ్ టు జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఎకనామిక్ టైమ్స్ అన్నమాట. ఆసియాన్ కంట్రీస్, ఇప్పుడు మన మోదీ గారు వెళ్ళారు మలేషియాకి, ఈ ఆసియాన్ అగ్రిమెంట్ గురించి మాట్లాడారు. ఆసియాన్ అగ్రిమెంట్ కాంగ్రెస్ హయాంలో సైన్ అయింది. అప్పుడు చాలా గొడవ జరిగింది భారతదేశంలో. వీళ్ళు చాలా మటుకు చాలా రియాత్లో ఫ్రీగా ఇచ్చేశారు ఆసియాన్ కంట్రీస్. ఆసియాన్ అంటే మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీస్ అంతా. మనకు డిసడ్వాంటేజ్ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు మోదీ గారు దాన్ని రీనెగోషియేట్ చేయబోతున్నారు ఆసియాన్ అగ్రిమెంట్. సో పీయూష్ గోయల్ గారు నా పని మీద పెట్టారు. ఇప్పుడు మా ఆసియాన్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసింది 2021-22లో $42 బిలియన్. మనం 25కి వచ్చే 39 అయింది, 29 ఇప్పుడు 25-26, దాని 30 దాకా. సో వీఆర్ నాట్ గ్రోన్ మచ్. జపాన్ నథింగ్ మచ్, సౌత్ కొరియా అంత ఎక్కువ కాలేదు, UK కూడా అంత కాలేదు. US ఒక్కటే మనం ఫస్ట్ 76 ఉండే, దాని తర్వాత 86 వచ్చింది. ఈ ఇయర్ ఏమో 60, అది డిసెంబర్ దాకా ఒక 70 దాకా వచ్చేస్తుంది. సో మన 80 US మెయింటైన్ చేసుకుంటారు. మొత్తం కలిపితే ఎంటైర్ బకెట్ కలిపితే మీరు ఈ టోటల్ ఎక్స్పోర్ట్స్ about 210 బిలియన్ అనమాట. ఏది US పెద్ద చిన్న కంట్రీస్కి, ఈ కంట్రీస్ అన్నీ కలిపితే ఆసియాన్, జపాన్, సౌత్ కొరియా, మారిషియస్, EFTA, UK, EU అన్నీ కలుపుకుంటే మనం మేజర్లో దాంట్లో ఉన్నది ఆసియాన్ ఒకటి, EU ఒకటి, US ఒకటి, అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 40 బిలియన్, $5 బిలియన్. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి వాసుదేవన్ గారు. ఇది ఎక్స్పాండ్ చేస్తేనే మనకి ఒక బెనిఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్లో మనం తెప్పించుకున్నది ఎక్కువ, పంపించేది తక్కువ. సో వీ హ్యావ్ ఎ నెగటివ్ టారిఫ్. అది కూడా మీరు యూఎస్కి చూడండి, మనకు పాజిటివ్ ఉంది. ఓకే, మనం అక్కడికి పంపించేది 80, వాళ్ళు ఇక్కడ పంపించేది 46. సో వీ హ్యావ్ ఎ ట్రేడ్ సప్లై. అదే ట్రంప్ ఏడుస్తున్నారు, నాకు యాక్సెస్ ఇవ్వట్లేదని. తెప్పించుకోండి. హార్లీ డేవిడ్సన్ నిన్న మన ఇక్కడ హోర్డింగ్ చూశాను నేను హైదరాబాద్లో. ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసి 3 రోజులు కాదు, హార్లీ డేవిడ్సన్ హోర్డింగ్స్ వచ్చేస్తుంది. హార్లీ డేవిడ్సన్ ఇక్కడ తయారు చేస్తున్నారు ఇండియాలో, సెమీ నాక్డౌన్ కండిషన్ తీసుకొచ్చి. ఇక్కడ షోరూమ్లు కూడా ఉన్నాయి, లేదని కాదు, షోరూమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచి మొత్తం బైకే తెప్పించుకుంటారు వాళ్ళు.
సో ఇంకెక్కడ కాదు ఇంపోర్టింగ్ డైరెక్ట్ డైరెక్ట్ బైక్ తెచ్చి ఇక్కడ తయారు చేస్తారు, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సర్వీస్ సెంటర్లు కావాల్సి వస్తుంది కదా. ఈ బైక్ మెయింటైన్ చేయడానికి మన రోడ్ సైడ్ మెకానిక్లు చేయలేరు, ఇదంతా అవును. చాలా కాంప్లికేటెడ్ బైక్స్ అన్నమాట. సో టోటల్ మనం ఏం చూస్తున్నాం అంటే మన ఎక్స్పోర్ట్స్ మన ఇంపోర్ట్ చూస్తే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దాంట్లో టోటల్ వాల్యూలో మన ఎక్స్పోర్ట్ 72%, విచ్ ఇస్ వెరీ గుడ్. మనం ఇంపోర్ట్ చేసేది 56%. సో టోటల్ మనకి ఇప్పుడు చేయాల్సింది పాజిటివ్గానే మన 61% మనకి పాజిటివ్గా ఉంది. దాన్ని కొంచెం పెరుగుతుంది, వాళ్ళ వైపు నుంచి పెరుగుతుంది. ఇప్పుడు యూఎస్ వైపు నుంచి వాళ్ళు ఏమంటారు, మేము $500 బిలియన్ చేయబోతున్నాం అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చేసేంత 46 బిలియన్. పీయూష్ గోయల్ గారు క్లారిఫై చేశారు, we intend to go do a $500 billion in 5 years. అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వీ వాంట్ టు డూ ఇట్. చేస్తారో లేదో తెలియదు. ఇది ఈ వర్డింగ్ చాలా ఇంపార్టెంట్. నేను దానికోసం చెప్పాను. ఇప్పుడు చూడండి, హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు, ఇప్పుడు ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేశారు నిన్న, దాంట్లో కూడా ఇదే అన్నారు, వీఆర్ ఇంటెండింగ్ టు డూ 500 బిలియన్. ఇప్పుడు వాళ్ళు చేసేది 46 బిలియన్. ప్రతిపాదిస్తున్నాం ఇంత చేద్దామని. 46 బిలియనే చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు 500 బిలియన్ చేయాలంటే ప్రతి సంవత్సరం 100 బిలియన్ అని చేయాలి కదా. ఇప్పుడు 46 ఉంది వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ 50% పెంచుకోవాలి. మనం ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి, బోయింగ్ లాంటిది. ఓకే, దానికి ఈ ట్రేడ్లోనే వస్తుంది. అది కూడా రేపు మన ఆయుధాలు కొనుక్కుంటాం, ఎస్, అది కూడా దీంట్లో వచ్చి పడుతుంది, ఈ బకెట్లో పడుతుంది. అపాచే హెలికాప్టర్ తీసుకుంటాం, అది కూడా దీంట్లో వచ్చి పడుతుంది. మెక్డొనాల్డ్ డగ్లస్ నుంచి రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా ఇక్కడ వస్తుంది. పొసిడియన్ తీసుకుంటున్నాం, యాంటీ సబ్మెరైన్ ఎయిర్క్రాఫ్ట్, ట్రాకింగ్ ఎయిర్క్రాఫ్ట్, అది కూడా దీంట్లో వస్తుంది. సో మన మేజర్ పార్ట్ మనది యూఎస్ నుంచి ఈ 500 బిలియన్లో నా అంచనా ప్రకారం మోర్ దెన్ హాఫ్ విల్ బి డిఫెన్స్ పర్చేస్. మోర్ దెన్ హాఫ్. ఇప్పుడు మనం 114 రఫేల్ కొంటున్నాం. రేపు యూఎస్ ఇంకేమైనా F-35 మనకు వద్దు, దానికన్నా తక్కువ ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ మనకు ఆఫర్ చేస్తే అంటగట్టే అవకాశం ఉందా? లేదు మనం, ఎందుకంటే F-35 ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ కెనడా కూడా వద్దంటున్నారు ఇప్పుడు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కెనడా చెప్తే మన సంగతి ఆలోచించు. మనకి దాని బదులుగా సుఖోయ్ ఇవన్నీ ఉన్నాయి, 57 ఉన్నాయి, కానీ సుఖోయ్ అది ఓల్డర్ చేయింది, అన్ని 3rd జనరేషన్. మనకు కావాల్సింది 5th జనరేషన్. ఓకే, ఇప్పుడు రాబోయే రఫేల్ కూడా 4.5 జనరేషన్. ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ 5th జనరేషన్. వాద్యన్ గారు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యూఎస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా డిఫరెన్స్, తేడా ఉంది కదా. మనది $3,000 పర్ క్యాపిటల్. అంటే ప్రతి సంవత్సరం మన ప్రతి భారతీయుడికి వచ్చే ఆదాయం $3,000. అయితే మొత్తం దేశం ఆదాయం తీసుకుంటే డివైడ్ చేస్తున్నాను 140 సగటు రేటుతే. అమెరికాది $90,000, $90,000 ఈజ్ దేర్ పర్ క్యాపిటా. 30,000 $90,000 అంటే పర్ పర్సన్. 30,000 రెట్లు. మనది 3,000, వాళ్ళది 90,000. డిఫరెన్స్ చూడండి. దానికోసం వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ మనకన్నా చాలా ఎక్కువ. సో మీరు ఒక ప్రోడక్ట్ యూఎస్లో రేపు ఈ షూ తీసుకెళ్ళి మీరు అక్కడ అమ్మాలంటే, భారతదేశంలో 2,500, 3,000 అంత షూ మీరు అక్కడ తీసుకెళ్ళి 10,000కి అమ్మితే కూడా కొనడానికి మనుషులు ఉంటారు. ఓకే, కొనడానికి కస్టమర్స్ ఉంటారు. సో యూ క్యాన్ సెల్ హై వాల్యూ ప్రోడక్ట్స్. సో ఇట్ ఈస్ టైమ్ దట్ వీ మూవ్ ఫ్రమ్ చాలా లో వాల్యూ. బంగ్లాదేశ్తో మనం కాంపీట్ చేయకూడదు. మనం కాంపీట్ చేయాల్సింది జపాన్, యూరోప్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కాంపీట్ చేయాల్సి వస్తుంది. చైనాతో కూడా కాంపీట్ చేయాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ని చూసి మనం మురిసిపోకూడదు. ఎందుకంటే వాడు $5 టీషర్ట్ అమ్మితే మనం $4కి వెళ్ళి మనం ఏం చేసుకుంటాం. కొనేటోడు కెపాసిటీ ఉంది అక్కడ యూఎస్లో. $90,000 పర్ క్యాపిటల్ అంటే దే గాట్ దట్ ఇన్కమ్ అక్కడ. మన దగ్గర అంత లేదు ఇక్కడ పర్చేసింగ్ క్యాపిటల్. అమెరికా వాడు రేపు యాపిల్ తీసుకొచ్చి నువ్వు $70 ఒక యాపిల్ కొనరా అంటే మన వాళ్ళు వద్దంటారు. గవర్నమెంట్ కాదు కదా మీకు అమ్మేది, అంతే. ఇక్కడ కూర్చున్న ఎక్స్పోర్టర్ అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. సరే, అది తీసుకెళ్ళి కొంచెం హై వాల్యూ సూపర్ మార్కెట్లో పెడతారు వాళ్ళు. మన దగ్గర కొన్ని ఉన్నాయి అట్లాంటిది, క్యూమార్ట్ లాంటిది ఉంది కొంచెం, అక్కడ పెడతాడు తీసుకెళ్ళి. అక్కడ కొనడానికి ఉంటారు కొంతమంది. అరే నాకు ఇంట్లో తీసుకెళ్ళి ముందు అందరు మా గెస్ట్ వస్తే వాళ్ళు ముందు పెట్టి ఇది అమెరికా నుంచి తెచ్చుకున్న యాపిల్ అని చెప్దామని ఒక ప్రెస్టీజ్ స్టేట్మెంట్ అది. మనమేమో పక్కన ఫుడ్ కార్ట్ వెండర్స్ ఉంటారు, పుష్ కార్ట్ వెండర్స్ ఉంటారు చూడండి మన ఇంటి పక్కన, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం మనం. వాడు 100కి 3, 100కి 2, లేకపోతే 100కి 5 ఇస్తాడు. అవును, దిస్ వీఆర్ వెరీ ప్రైస్ సెన్సిటివ్. సో ట్రంప్ ఏమనుకుంటా అంటే మేము మార్కెట్ ఓపెన్ చేయగానే మొత్తం మార్కెట్ తీసుకొచ్చి పడేస్తాం, ఇండియన్స్ ఇట్లా కొనుక్కుంటే పోతారని చెప్పి. లేదు, ఇట్ ఈస్ మిస్టేకన్ నోషన్. అట్లా అంటే మెక్డొనాల్డ్స్ కానీ KFC కానీ మన దేశంలో ప్రతి గల్లీలో ఉండాలి. మన కల్చర్ వేరు. మన ఉడిపి హోటల్ ఎక్కడ వెళ్ళినా కూడా ఉంటుంది. KFC కూడా ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు, మెక్డొనాల్డ్స్ కూడా ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ కెపాసిటీ రాలేదు. స్టార్బక్స్ చూడండి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, ఇంకా మార్కెట్ షేర్. అదే టైంలో పక్కన టీ షాప్కి వెళ్ళండి, ఇక్కడ నిలబడడానికి స్పేస్ కూడా ఉండదు మీకు. అవును, ఎందుకంటే వాడు $20 టీ అమ్ముతాడు. స్టార్బక్స్లో అయితే $180, $200 అంటాడు. ఉన్నారు. సి
మనం ఇప్పుడు తాజ్లో టీ తాగడానికి ఎందుకు వెళ్తాం? టీ తాగడానికి వెళ్ళడం మనం అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం ఎవరితోనైనా. అది సో వీ వాంట్ దట్ అట్మాస్ఫియర్. మీరు అట్లాంటి మీటింగ్ ఇరానీ హోటల్ పెట్టలేరు మీరు. యూఆర్ క్రియేటింగ్ అ స్టైల్ ఆ డిస్టర్బెన్స్ మధ్య పెట్టలేం కదా. పెట్టలేము. సో యు ఆర్ గోయింగ్ దట్ టు ఫైల్ అ డీల్. ఒక 10 లక్షల డీల్ మాట్లాడిన పోతాం, 50 లక్షల డీల్ మాట్లాడిన పోతాం. 400 రూపాయలు చాయ్ ఏమైతుంది? నథింగ్ ఇస్ దర్. సో మనం అమెరికాని తెప్పించుకోవడానికి పోతే మనకు డిఫెన్స్ ప్రోడక్ట్స్ మనకు ప్రాబ్లం ఉండదు. అంతా గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ అది. కానీ అదే టైంలో మీరు కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్ముకోవాలంటే అమెరికా విల్ హ్యావ్ ఎ రియల్ స్ట్రగుల్. ఫోర్డ్ లాంటి కంపెనీ మన దగ్గర కంపెనీ బంద్ చేసి వెళ్ళిపోయారు యూఎస్. అవును, ఆలోచించండి, మన దగ్గర ఇన్ని కార్ కంపెనీలు ఉన్నాయి. హ్యుండాయ్ ఉన్నాయి, సుజుకి ఉంది, జపాన్ ఒకటి, కొరియా ఒకటి. అది కాకుండా ఎన్నో కంపెనీలు, కియా ఉంది, కియా మోటార్స్ అగైన్ కొరియా. ఓకే, పార్ట్ ఆఫ్ హ్యుండాయ్ ఓన్లీ యాక్చువల్లీ. కియా ఉంది. అట్లాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈవెన్ టెస్లా తీసుకొచ్చారు, వాళ్ళు అమ్మలేకపోతున్నారు యూఎస్ నుంచి. ఎలాన్ మస్క్ టెస్లా తీసుకొచ్చి షోరూమ్ పెట్టాడు ముంబైలో పెద్దది. ఇప్పుడు డిస్కౌంట్లో అమ్మడానికి ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు కొనట్లేదంట. ఈవీ కదా, ఇట్స్ నథింగ్ విత్ ఈవీ. మన దగ్గర కూడా మహీంద్రా వాళ్ళు ఈవీ అమ్ముతున్నారు, గోయింగ్ వెరీ వెల్. టాటా వాళ్ళు ఈవీ అమ్ముతున్నారు, ప్రాబ్లం లేదు ఈవీకి. ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రైస్ సెన్సిటివిటీ. భారతదేశంలో కొనడానికి కొంతమంది లంబోగిని కొంటారు, పోస్ట్ కొంటారు. ఎస్, దేర్ అన్ ఆడియన్స్ ఫర్ దాట్, నో డౌట్ అబౌట్ ఇట్. జస్ట్ యాజ్ హార్లీ డేవిడ్సన్, BMW బైక్స్ కొనేటట్ల. కానీ మాస్ ప్రొడక్ట్స్ యూఎస్ నుంచి వచ్చే హై టెక్నాలజీ ప్రొడక్ట్ మనం ఎందుకు కొనాలి? మన దేశం ఫర్ ఆయన అక్కడ మ్యూజిక్ సిస్టమ్ తీసుకొస్తాడు యూఎస్ నుంచి, కొనమంటాడు బోస్ లేకుండా ఇదాన్ని. వై షుడ్ వీ బైట్? ఇక్కడ తయారవుతుంది అది బోస్. వై షుడ్ వీ బైట్? అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి? అక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ 10% 10%, 20%, 30% ఎక్కువ ఎందుకు ఇవ్వాలి మనం? కనివ్వం. సో ఈ ఎక్స్పోర్ట్ అనేది మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇంపోర్ట్ చూసుకుందాం. ఇంపోర్ట్ తెచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు, లేకుండా అమ్మలేదు. ట్రంప్ చెప్తాడు నేను 100 బిలియన్ అమ్ముకుంటాను ఇండియాలో అంటే. ఫర్ దట్ దెర్ షుడ్ బి ఎ బయింగ్ కెపాసిటీ. సో గవర్నమెంట్ దాంట్లో 50% తీసుకుంటే బై వే ఆఫ్ డిఫెన్స్ పర్చేస్, ఎయిర్లైన్స్ ఇంకొక 10-20% తీసుకొని ప్లేన్లు కొనుక్కుంటే, మిగతా 30% ఈ 100 బిలియన్లో, దట్ ఈస్ 300 మిలియన్ విల్ బీ బై ప్రైవేట్ సెక్టర్. అది అక్కడి నుంచి క్యాష్యూస్ పంపిస్తారో, పిస్టాషియో పంపిస్తారో, ఆల్మండ్స్ పంపిస్తారో, యాపిల్ పంపిస్తారో, మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ కొనడానికి ఉన్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి ఏం చెప్పారంటే, రైతులకి మీ వైపు నుంచి ఒక్క ప్రోడక్ట్ కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడదు మీ పైన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ వాళ్ళు యాజ్ యూజువల్ గొడవ చేస్తున్నారు. కానీ ఇక్కడ సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వీ డోంట్ ప్రొడ్యూస్ దట్ మచ్. ఏదేది మనకు తక్కువ ఉందో అది మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పీయూష్ గోయల్ గారు చెప్పారు, వాజ్ ఇట్ జపాన్ ఆర్ కొరియా సమ్వేర్, ఆయన వెళ్ళినప్పుడు న్యూజిలాండ్ సమ్వేర్, ఆయన వెళ్ళినప్పుడు అక్కడ క్రాప్ గ్రో అవుతుంది అక్కడ. మా దగ్గర ఇది లేదు, మీరు మా వైపు తీసుకురాగలరా అని అడిగారు. ఎస్ అని చెప్పారు వాళ్ళు. యూ విల్ గెట్ ఇట్ టు ఇండియా, విల్ గ్రో ఇట్ హియర్. ఒట్టి ఎక్స్పోర్ట్ చేయడం కాదు, వాళ్ళ వైపు నుంచి ఎక్స్పోర్ట్, మన వైపు నుంచి ఇంపోర్ట్ కాదు. మనం ఆ క్రాప్ని ఇక్కడ తెచ్చుకొని భారతదేశంలో మన వెదర్ అఫ్కోర్స్ సూట్ అవుతుందో లేదో చూడాల్సి దానికి, కానీ అవుతుంది అంటున్నారు వాళ్ళు. సేమ్ థింగ్ రేపు యాపిల్ ప్రొడక్షన్ భారతదేశంలో మన కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మన ప్రొడక్షన్ పెంచాలంటే కశ్మీర్ ఇస్ ఐడియల్ ప్లేస్, హిమాచల్ ప్రదేశ్ ఐడియల్ ప్లేస్, చేయొచ్చు అది. సో అమెరికన్ కంపెనీస్ ఇద్దరు కలిసి వీ విల్ స్టార్ట్ ప్రొడక్షన్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ఇండియా అంటే మంచిదే కదా. సో ఇదంతా మనం చూడాలి. సో మన ఫార్మర్స్కి, మన ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం రాకుండా మనం చూసుకున్నాం. యుఎస్ వైపు నుంచి హై టెక్నాలజీ మనం తెచ్చుకోవాల్సింది. మనకు క్లౌడ్ కంప్యూటింగ్కి కావాల్సిందే, మనకి చిప్స్ కావాల్సింది, ఏఐ జనరేటెడ్ మెషిన్స్ కావాల్సింది, చాలా మటుకు మన దగ్గర లేదు. దాని మీద టారిఫ్ గురించి ఈవెన్ 0 పెడితే మంచిదే కదా వాసుదేవన్ గారు. 0 పెట్టండి దాంట్లో, మనం ఎందుకు డ్యూటీ కట్టాలి దాని మీద? సో దట్ మన వాళ్ళకి క్లౌడ్ సెంటర్ సెటప్ చేసుకుంటారు, మన వాళ్ళు ఇక్కడ చిప్స్ ఫ్లెక్సిబుల్ వీఆర్ దెన్. మన పీయూష్ గోయల్ దాని మీద ఏమైనా మాట్లాడారు, చెప్పారు కదా. మీరు నివిడియా చిప్స్ మీద మీరు 25% డ్యూటీ పెట్టిన అనుకోండి, ఎవరికి నష్టం? మనకే కదా, మన కంపెనీలు ఇక్కడ కొనాల్సి వస్తుంది. సెటప్ చేయడానికి కాస్ట్ ఎక్కువ వస్తుంది అక్కడ, అదేంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అప్పుడు సెటప్ చేయడానికి. మీరు 0% తీసుకురండి. మన దగ్గర లేని సిస్టమ్స్ కానీ, మన దగ్గర ఏఐ మిషన్స్ కానీ అది కావాలంటే, మన దగ్గర క్లౌడ్ కంపెనీస్ సెటప్ చేయాలంటే, లేకుంటే మన దగ్గర డేటా సెంటర్ సెటప్ చేయాలంటే చాలా మటుకు ఎక్విప్మెంట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. అది తెచ్చుకొని మనం సెటప్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వీ కెన్ మేక్ ఇట్ అవర్ సెల్స్, మనం కూడా తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మనకు కావాలంటే ఇమ్మీడియట్ స్టార్ట్ చేయాలి. ఇనీషియల్గా 0% పెట్టుకుంటే బెటర్. 0% ఉంది చాలా మటుకు ప్రోడక్ట్స్ మీద, కానీ కొన్ని ప్రోడక్ట్స్కి రెసిప్రోకల్ టారిఫ్ ఉంది. అంటే వాళ్ళు పెట్టిన డ్యూటీ మనం కూడా పెట్టాం. స్పెషలీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి, కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి వాళ్ళకు బేస్ పెట్టారు. దీనికన్నా తక్కువ మీరు అమ్మలేరు భారతదేశంలో. ఈ రేట్ అయినా మీరు ఉంచుకోండి. $70 పెట్టారు ఇప్పుడు యాపిల్కి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, $70. సో దాన్ని బట్టి దానికే అమ్మొచ్చు వాళ్ళు. దానికన్నా తక్కువ రేట్లో అమ్మలేరు ఇక్కడ భారతదేశంలో. యూ హ్యావ్ టు, దట్ వాజ్ దర్ ఇస్ అ సీలింగ్. మన యూత్ని కూడా చేసాం అది.
$15,000 అండ్ అబవ్ ఉన్న కార్లే మీరు యూరోప్ నుంచి తీసుకురావగలరు ఇక్కడికి అమ్మడానికి. అంటే 15 లక్షల కన్నా ఎక్కువ ఉన్న కార్లు, దానికన్నా ఉన్న తక్కువ ఉన్న కార్లు మా మెజారిటీ ఇండియన్స్ కొనే కార్లు ఆ రేట్లో ఉంటుంది. దానిపైన ఉన్నది ఎస్యూవీస్ అదంతా, అది ఎవరైనా డబ్బులు ఉన్నోడు కొనుక్కుంటాడు యూరోప్ నుంచి. దాని టార్గెట్ ఆడియన్స్ దానికి ఉంటారు. దానికి ఉంటుంది. మన వైపు టాటా నెక్సాన్ కానీ, టాటా ఇది కానీ, మహీంద్రా. సుజుకి కానీ, i20 స్పోర్ట్స్ కానీ, ఇట్లాంటి మోడల్స్ అన్నీ ఇటువైపు వచ్చేస్తుంది మొత్తం. సో దిస్ ఇస్ ద విన్ విన్ డీల్, అంటే డౌట్ లేదు. అండ్ వెళ్తూ ముందుకు మళ్ళీ మోడిఫికేషన్స్ ఉంటుంది దీంట్లో, ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. మార్పులు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేశారు, ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేశారు, మాట్లాడుకుంటుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత తెలిసిపోయింది, అరే మనకి ట్రంప్ అంటాడు యాపిల్ అసలు అమ్మలేకపోతున్నాం భారతదేశంలో, కొంచెం తగ్గించండి ఆ రేట్ అంటే, అప్పుడు చూద్దాం. అప్పుడు ఆ టైంలో మనం చూద్దాం ఏం చేయాలని. మనం పిస్టాషియోస్ అమ్మలేకపోతున్నాం, కెనడా వాడు ఇంకా చీప్, మాకన్నా చీప్ అమ్ముతున్నాడు మీ దారు అంటే, అది మీ ప్రాబ్లం. మీరు రేట్ తక్కువ తీసుకోండి. అమెరికన్ ఫార్మర్స్ హెడ్ టు రెడ్యూస్ దేర్ రేట్. ట్రంప్ ఎప్పుడు వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్ అడ్రస్ చేయడానికి వాజ్వాన్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, మేము మొత్తం ఇండియాను ఓపెన్ అప్ చేసేసాం మార్కెట్ని. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఇండియన్ కన్జ్యూమర్స్ కావాలంటేనే కొంటారు. ఓకే, మీరు ఇందాక అన్నట్టు వెరీ ప్రైస్ సెన్సిటివ్. అవునా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళచ్చు, తాగించలేం కదా, దాని ఇష్టం అది. దాని ఇష్టం, తాగితే అంతే. అది ఇది కూడా అంతే సంగతి. సో లెట్ us నాట్ జంప్ ద గన్. ఈ ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్న గొడవ, వాళ్ళు చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అంతా మనం పట్టించుకోకూడదు. లెట్ us ప్లాన్ అవర్ థింగ్స్ ప్రాపర్లీ. కావాలన్నప్పుడు దెన్ డెఫినెట్లీ వీ విల్ మూవ్ ద థింగ్స్ ఫార్వర్డ్ అన్నమాట. ఇంకా అంటే మేజర్ ఉన్నాయా సార్? అంటే ఇంకేం లేదు. సి వీ హ్యావ్ టు ఫస్ట్ రియలైజ్ ఈ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు చేశారు, దాంట్లో ఐటమ్స్ ఉంటాయి. బహుశా 1000 ఐటమ్స్ ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 7000 ఉండొచ్చు, చెప్పలేము మనం. మొత్తం అని మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది బయటికి తర్వాత. కానీ మేజర్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే 18% మీద ఉంది ఇప్పుడు. కొన్ని ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ అండ్ స్టీల్, అది వరల్డ్ వైడ్. మీరు ఎక్కడి నుంచైనా ఏ కంట్రీ అయినా యూఎస్కి స్టీల్ అండ్ సిమెంట్ పంపిస్తే వాళ్ళ మీద 50% ఉంటుంది. మనకు ఒక్కరికే కాదు, ఏ కంట్రీ నుంచి అయినా 50%. ఎందుకని సార్? వాళ్ళ మార్కెట్ అక్కడ తయారు చేయడంలో చాలా ఎక్స్పెన్సివ్. మనం దానికి తక్కువ రేట్ ఉంటే ఉన్న కంపెనీలు కూడా బంద్ అయిపోతాయి యూఎస్లో. ఆల్రెడీ స్టీల్ కంపెనీలు చాలా మటుకు బంద్ అయిపోయినాయి, చైనా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బిజినెస్ అంతా. సో మీరు బయట నుంచి తీసుకొస్తే మన దగ్గర కూడా ఉంది, చైనా దగ్గర నుంచి మనం తీసుకొచ్చిన స్టీల్ మీద యాంటీ డంపింగ్ పెడతాం మనం ఇక్కడ. అంటే మన ఇక్కడ తయారు చేసే టాటా స్టీల్లో మిగతా కంపెనీల కన్నా సేల్ కన్నా తక్కువ రేట్లో వాళ్ళు స్టీల్ తీసుకొస్తున్నారు చైనా నుంచి. ఇక్కడ వచ్చి డంప్ చేసిన మన లోకల్ ఇండస్ట్రీ పోతుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా బంద్ అయిపోతుంది మొత్తం. అది కాకుండా ఉండడానికి మనం దాని మీద ఒక యాంటీ డంపింగ్ డ్యూటీ పెడతాం. సోలార్ ప్యానల్స్ మీద పెట్టాం, చైనీస్ స్టీల్ మీద పెట్టాం, ఈవీ వెహికల్స్ మీద పెట్టాం. సో మనకు రెస్ట్రిక్షన్ ఎందుకు పెడతాం అంటే మన లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయడానికి. అంతే కదా, అదే యూఎస్ కూడా చేస్తున్నారు అంతే. వాళ్ళు తప్ప మన కోసం ఒక్కరికి కాదు 50% ఇది అక్రాస్ ద బోర్డ్, అక్రాస్ ద గ్లోబ్. ఎవరైనా పంపిస్తే యూఎస్కి స్టీల్లో సిమెంట్ పంపిస్తే 50%. ఓకే, అందుకే వాళ్ళు లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్ట్. కానీ లోకల్ ఇండస్ట్రీ అంటే రేట్ చాలా ఎక్కువ, సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. రేట్ తక్కువ పడితే వాళ్ళకి తయారు చేయడానికి తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర అది చేయట్లేదు వాళ్ళు అనమాట. సో ఓవరాల్గా వాసుదేవన్ గారు స్పెసిఫిక్ సెక్టర్ బై సెక్టర్ కూడా తీసుకుంటే మనకు ఫ్యాక్ట్ షీట్ తర్వాత సైన్ చేసిన తర్వాత చెప్పచ్చు, ఓవరాల్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ భారతదేశానికి. మనం ఎక్స్పోర్ట్స్ పెంచాలి మన వైపు నుంచి. వీ షుడ్ గెట్ ఇన్ టు హయ్యర్ వాల్యూ ప్రోడక్ట్స్, లోవర్ వాల్యూ ప్రోడక్ట్స్ కాదు. తిరుపూరు, మన లుధియానా, కీటెక్స్ లాంటి వరంగల్ లేకుంటే గుండెల పోచంపల్లి ఎక్కడైనా ఉన్నాయండి, వీళ్ళు గార్మెంట్స్ తయారు చేసే వాళ్ళు కూడా దే షుడ్ గో అప్ ద వాల్యూ చైన్. ఓకే, నాట్ లుక్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వాల్యూ చైన్. ఇప్పుడు ఒక టైంలో నాకు గుర్తుంది, బ్లాక్ అండ్ కటర్ అని చెప్పి బిల్ క్లింటన్ తీసుకునే ఒక టీ షర్ట్ ఉంటుండే గోల్ఫ్ ఆడిన టైంలో, ఆయన ఉన్న టైంలో నాకు గుర్తుంది. నా దగ్గర ఒకటి ఉండే దానికన్నా ముందు, అది నాకు ఎవరో గిఫ్ట్ చేశారు. అది ఇండియాలో తయారు చేస్తారు, ఆ టీ షర్ట్ తయారు చేసి ఇండియాలో, కానీ వేసుకున్న క్లింటన్ ఆ టైంలో. సో మీరు ఆలోచించండి, ఐ థింక్ ఇట్ వాస్ GTN టెక్స్టైల్స్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్. సో అట్లాంటి పరిస్థితుల్లో మన వైపు నుంచి హైయర్ వాల్యూ ప్రోడక్ట్స్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు కీటెక్స్ లాంటి కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు చిల్డ్రన్ హోసియరీ, చాలా టార్గెట్ మార్కెటర్స్, చాలా నిష్ వాళ్ళది. పిల్లలకి ఉన్న హోసియరీ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు. అక్కడ కూడా మీరు వాల్యూ అడిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్ మీద కాదు, వాల్యూ మీద ఆడాల్సి వస్తుంది గేమ్. మనం ఫుట్వేర్ కూడా అంతే, వాళ్ళు అదే చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పే మాట నేను చెప్తున్నాను, కొత్తదేం చెప్పట్లేదు. ఇండస్ట్రీ వాళ్ళు చెప్పిన మాటని నేను కూడా రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 1 ట్రిలియన్ అనేది రెండు కలిపి నేను అనేది EU అన్నీ మొత్తం ఇప్పుడున్న 650 700కి రావచ్చు ఈ సంవత్సరానికి ఎండ్ అయ్యేదాకా, మార్చ్ దాకా. దాన్ని 1 ట్రిలియన్గా పెంచాలి అంటే 250 బిలియన్ ఇంకా పెంచాల్సి వస్తుంది. USA అంటున్నారు మేము
1 బిలియన్ ట్రేడ్ చేయబోతున్నాం. మనం కూడా అక్కడ అటువైపు కూడా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. ఇది ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26-27. 26-27లో వీల్ టచ్ 1 ట్రిలియన్. దట్ 1 ట్రిలియన్ ఇస్ నథింగ్. నేను చెప్పాను చూడండి, యూఎస్కి మనం పంపిస్తున్న ఎక్స్పోర్ట్ టోటల్ యూఎస్ 65,000 దాంట్లో 3% మనం. చైనా ఇస్ 34%. మనం అక్కడ చైనాతో ఆడాలి గేమ్. మనం ఆ 3 అయినా మనం 6 అయినా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసుకోవాలి. 10కి పక్కన పెట్టండి, 6 అయినా ఇంక్రీజ్ చేసుకుంటే పెద్ద అమౌంట్ మనకి అది. ఎందుకంటే యూఎస్ ఇస్ నేను చెప్పాను చూడండి, $30 ట్రిలియన్ ఎకానమీ అది. దానికోసం అందరూ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు చాలామంది. సర్వీసెస్ ఉండొచ్చు, ట్రేడ్ ఉండొచ్చు, డిఫెన్స్ ఉండొచ్చు. మనకు ఓవరాల్గా హౌ ట్రాన్స్పరెంట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సార్? అంటే ఈ చాలా అగ్రిమెంట్ ఇంకా సైన్ కాలేదు. బిఫోర్ దాట్ వీ కెనాట్ రిలీజ్ ఎనీథింగ్. ఫ్యాక్ట్ షీట్స్ రిలీజ్ చేయొచ్చు. అదే ఫ్యాక్ట్ షీట్స్ వరకు ఈ అంశాల మీద మేము అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నాం చెప్పారు కదా ఆల్రెడీ. ఈజ్ ఆల్రెడీ క్లారిఫైడ్ దాట్. జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు కదా యూఎస్ ఇండియా జాయింట్ స్టేట్మెంట్. దాంట్లో చాలా మటుకు క్లారిటీ ఉంది, కానీ ప్రోడక్ట్ వైజ్ ఇంకా రాలేదు. కానీ పీయూష్ గోయల్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వైపు నుంచి ఏమేమి మనం అలౌ చేయట్లేదు అంటే. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తెప్పించుకోవట్లేదు మనం. ఓకే, సో కానీ మన వైపు నుంచి అక్కడికి పంపించే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేయట్లేదు అది. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఒకటి ఉంటుంది, పెద్ద అడ్వాంటేజ్ మనకి. కాఫీ ఉంటుంది, సరే బ్రెజిలియన్ కాఫీ తెప్పించుకుంటారు కానీ వాళ్ళు, కానీ మన వైపు నుంచి కూడా కాఫీ పంపించవచ్చు. ఆల్రెడీ పంపిస్తాం చాలా మటుకు. మన వైపు నుంచి బాస్మతి రైస్ ఉంటుంది, సిసామ్ స్ట్రీట్స్ ఉంటుంది, చాలా ఉంటుంది, అమరాంత్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ మనం పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. ఒక 50-60 ప్రోడక్ట్స్ చెప్పారు ఆయన ఆ రోజు ఒక్కొక్క ఇంటర్వ్యూలో. పెద్ద లిస్ట్ అది. అది ఇంకా ఉంటుంది పెద్ద లిస్ట్. సో మన ఎక్స్పోర్టర్స్ ఒకటి క్వాలిటీ, మీరు చెప్పినట్లు క్వాలిటీ హస్ బి మెయింటైన్. సెకండ్ ప్రైస్, ఈ రెండింటి మీద మనం ఆడుకోవాల్సి వస్తుంది. రైట్. ఫైనల్గా ఒకటి సార్, ఈ చైనా వాడు ఎంత చేస్తున్నాడు? 34% చేస్తున్నాడు. వాడు యుఎస్తో చేసే దాంట్లో ఉపయోగించే వాడే క్వాలిటీ మనకెందుకు చేయడు? మనం అదే చెప్పాను, వెనకబడిపోయినాం చాలా. లాస్ట్ 25 ఇయర్స్లో మనం ఒక లైసెన్స్ రాజ్ నుంచి బయటకు వచ్చి క్వాలిటీ రాజ్కి రాలేదు మనం. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఇండియన్ కన్స్యూమర్స్కి ఇచ్చే అదే క్వాలిటీ మనం అక్కడ ఇచ్చుకుందాం యూరోప్లో అంటే కాదు, యూఎస్లో కూడా నడవదు. మన వైపు ఫ్రిడ్జ్ కొన్న తర్వాత మీరు ఒక దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ ఫోన్ చేయండి, మిమ్మల్ని తిప్పుతారు వాళ్ళు. ఆడుకుంటారండి, సేల్ ఆడుకుంటారు మిమ్మల్ని. సో మనకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ లేదు ఇండియాలో. మీరు ఒక అమెరికాలో ఒక ప్రోడక్ట్ అమ్మితే దానికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికన్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ ఇక్కడ బైక్లు అమ్మితే వాళ్ళకి సర్వీస్ సెంటర్ ఉండాల్సి, లేకుంటే ఒక చిన్న సౌండ్ రాగానే మీరు ఎక్కడికి వెళ్తారు? అంతే కదా. వాడు కార్ తెప్పించుకుంటాడు అక్కడి నుంచి, కార్ ఏం చేస్తారు మీరు ఇక్కడ సర్వీస్ సెంటర్ లేకుండా? ఓకే, ముందు నాకు గుర్తుంది మారుతి 800 ఫస్ట్ నేను తీసుకున్న కార్ 2000లో 2000లో సెప్టెంబర్ తీసుకున్నప్పుడు. ఆ టైంలో చిన్న రోడ్ సైడ్ మెకానిక్ బజాజ్ స్కూటర్ రిపేర్ చేస్తుండే, వాడు కూడా రిపేర్ చేస్తుండే. తర్వాత దాని క్వాలిటీ కొంచెం పెరిగినప్పుడు ఎలక్ట్రానిక్ కార్స్ అయిపోయినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే మెకానికల్ కాదు, ఇప్పుడు అన్ని కార్స్ ఎలక్ట్రిక్ కాదు, ఎలక్ట్రానిక్ కార్స్ అన్ని చిప్పుల మీద నడుస్తుంది. సో ఇప్పుడు రోడ్ సైడ్ రోడ్ చేయలేడు అది. కానీ మన దగ్గర సర్వీస్ సెంటర్ గల్లీకి ఉంటుంది మనకి, అంతే. అది వాళ్ళకి కావాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తే కూడా యూ హావ్ టు మెయింటైన్ ద సేమ్ థింగ్. రేపు మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్, మన క్వాలిటీ, ఈ రెండే మనకు వరి అన్నమాట. అక్కడే ఎక్స్పోర్టర్స్ చూసుకో, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరూ ఇవాళ నిన్న మొదలు పెట్టలేదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. కేరళలో చాయిస్ గ్రూప్ అని ఉన్నారు స్ట్రిమ్స్ బిజినెస్లో, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఈ బిజినెస్లో. గల్ఫ్కి పంపిస్తారు. ఇప్పుడు మనం జీసీసీతోనే ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసాం మనం. ఆ మార్కెట్ ఓపెన్ అప్ అయితే ఇంకో మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోతారు జనవరి నుంచి. సో మన ఎక్స్పోర్ట్స్ 1 ట్రిలియన్ అనేది పాసిబ్లీ 27-28 ఫైనాన్షియల్ ఇయర్ వీ షుడ్ డూ 2 ట్రిలియన్. ఆలోచించండి, సచ్ ఎ హ్యూజ్ ఎక్స్పోర్ట్ మార్కెట్. లేదు, ఇట్స్ రియలీ పాసిబుల్ నంబర్స్. ఏంటంటే మన వైపు నుంచి మనం తయారున్నామా లేదా, దట్ ఈస్ ద బిగ్గర్ క్వశ్చన్. సెకండ్ ఇస్ కెన్ వీ మెయింటైన్ ద క్వాలిటీ. థర్డ్ ఇస్ కెన్ వీ మెయింటైన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇన్ దోస్ కంట్రీస్. ఇది మనం 3 గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఈ నడుస్తున్న 26-27 ఫైనాన్షియల్ ఇయర్కి $1 ట్రిలియన్ అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రీచ్ అవుతామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని సురేష్ కొచ్చాట్ల గారు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ఉండి నేషనల్ ఛానల్స్కి 5-6 నేషనల్ ఛానల్స్కి వెళ్ళి ప్రతి ఒక్క అంశం ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఇంకా ఫైనల్ ఈ అగ్రిమెంట్ సంతకాలు పూర్తి కాలేదు. ఇది దఫాలుగా రివ్యూ చేసుకుంటారు, సమీక్షించుకుంటారు, మదింపు చేస్తారు. మదింపు చేసి ఫైనల్ డ్రాఫ్ట్ సంతకానికి వెళ్తుంది. ఒక నమ్మకం అయితే వచ్చింది. యుఎస్ తోటి, యూరోప్ తోటి ట్రేడ్ డీల్ ద్వారా మనం $1 ట్రిలియన్ 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో మనం చేయబోతున్నాం. 27-28కి అది $2 ట్రిలియన్ కావాలనేది సురేష్ గారు సజెస్ట్ చేస్తున్న అంశం. సురేష్ కొచ్చాట్ల గారు చెప్తున్నది. ఎందుకంటే
చైనా 34% చేస్తున్నప్పుడు మనం 3% దగ్గర ఎందుకు ఆగాలి? కనీసం 10% కాకపోతే వై నాట్ 6% అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. మన దగ్గర శక్తి లేక కాదు, సామర్థ్యం లేక కాదు, బట్ క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, యూరోపియన్ మార్కెట్ ఎలా ఆలోచిస్తుంది, అమెరికన్ మార్కెట్ ఎలా ఆలోచిస్తుంది అనేవన్నీ పరిగణలోకి తీసుకొని వ్యవహరించాల్సిన తీరు గురించి. రెండోది చాలా కీలకమైన అంశం ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ డేటా సెంటర్స్కి కావాల్సిన వ్యవస్థల్లో ఆ ఇంపోర్ట్ డ్యూటీ 50% అలాంటివి పెట్టి 0%కి వచ్చేస్తే మన మార్కెట్లు పెరుగుతాయి, మనం లాభపడతాం. సో ఆ దిశగా కూడా అడుగులు వేయాలి, వేస్తారు అని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.